హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించి యూజీ అడ్మిషన్స్ ఏవైతే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ పారామెడికల్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వీటికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది ఈ ఇయర్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది మనకి వెబ్సైట్ ఫర్ స్విమ్స్ అడ్మిషన్ సంబంధించి. ఓకే, అడ్మిషన్స్ 2021-22 సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. సో అప్లికేషన్స్ 17/11/2020-21 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. సో క్లోజింగ్ డేట్ వచ్చి 1/12/2020-21. ఇది మనకి నోటిఫికేషన్ బ్రోచర్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2021-22 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సంబంధించి. సో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించిన అడ్మిషన్స్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం. సో అప్లై చేసుకోవడానికి కౌన్సిలింగ్ ఫీ అయితే చూసినట్లయితే, సో బీబీటీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి ఫీ చూస్తే ఫర్ ఓసీ కేటగిరీ వాళ్ళకి 2360 రూపీస్, ఫర్ బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూస్తే సో 1888 రూపీస్. నెక్స్ట్ మనకి అడ్మిషన్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే, అంటే టెంటేటివ్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఏపీ ఆన్లైన్ మీ సేవా సెంటర్స్ లేదా ఆన్లైన్ పేమెంట్ గేట్వే త్రూ స్విమ్స్ వెబ్సైట్ లింక్. సో మీకు 17/11/2021 నుంచి అప్లికేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 1/12/2021. సో డిసెంబర్ 1కి మీరు అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ అప్లై అయిపోయిన తర్వాత డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ at 5 PM 14/12/2021. సో డిసెంబర్ 14కి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత మనకి రిసీవింగ్ అబ్జెక్షన్స్, సో మీకు వచ్చిన మెరిట్ లిస్ట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అక్కడ మళ్ళీ ఈమెయిల్ ద్వారా మీరు కరెక్ట్ చేసుకోవడానికి 17/12/2021 అయితే ఇచ్చారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ at 5 PM 20/12/2021. డిసెంబర్ 20న మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చి 28th డిసెంబర్ జరుగుతుంది. సో సెకండ్ ఫేజ్ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ అయితే మనకి డిసెంబర్ 28th. అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 1/1/2022. ఓకే, January 1st 2022 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్ డేట్స్ స్విమ్స్ అడ్మిషన్స్. కోర్సెస్ ఏమున్నాయి, ఆ కోర్సెస్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో రిజర్వేషన్స్ ఏంటి, సో ఎలిజిబిలిటీ ఏంటి, సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ మనకి యూజీ కోర్సెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ఫీ డీటెయిల్స్ అండ్ డ్యూరేషన్, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. టోటల్గా 12 కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్. సో ఎలిజిబిలిటీ వచ్చి ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఇంటర్ వొకేషనల్ నర్సింగ్ అని, ఇంటర్ వొకేషనల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ అండ్ ర్యాంక్ ఇన్ ఏపీ ఈఏపీ సెట్ 2020-21. ఓకే, ఇది మనకి ఎలిజిబిలిటీ. బైపీసీ చదువు ఉండాలి లేదా వొకేషనల్ కంప్లీట్ చేస్తుండాలి. దీంతో పాటు ఏపీ ఈఏపీ సెట్ ఏదైతే ఉందో 2020-21, సో దాంట్లో కూడా మీరు ర్యాంక్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ 100 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈడబ్ల్యూసీ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10 సీట్స్ ఉన్నాయి. సో యాన్యువల్ ఫీ వచ్చి మీకు సంవత్సరానికి 41,000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ కోర్స్. సో డ్యూరేషన్ వచ్చి కోర్స్ 4 years అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ కోర్స్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ సేమ్, దీనికి కూడా బైపీసీ లేదా వొకేషనల్ అండ్ మీకు ఈఏపీ సెట్ 2020-21 ర్యాంక్ అయితే ఉండాలి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 50 సీట్స్ ఉన్నాయి. సో ఈడబ్ల్యూస్ వచ్చి 5 సీట్స్. అమౌంట్ యాన్యువల్ ఫీ వచ్చి 41,000. కోర్స్ డ్యూరేషన్ 4.5. బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ 80, ఇవి మనకి 12 సీట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ఈడబ్ల్యూసీ 1. అండ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ, ఇవి వచ్చి మనకి 20 సీట్స్ అండ్ 2 వచ్చి ఈడబ్ల్యూఎస్. అండ్ బీఎస్సీ రేడియోగ్రఫీ ఇమేజింగ్ టెక్నాలజీ RIT, సో 9 సీట్స్ అండ్ 1 సీట్ ఫర్ ఈడబ్ల్యూఎస్. బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెరిఫ్యూజన్ టెక్నాలజీ వచ్చి మీకు 2 సీట్స్ అండ్ 0 ఫర్ ఈడబ్ల్యూఎస్. అండ్ బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ 8 సీట్స్ ఫర్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ 1 ఫర్ ఈడబ్ల్యూఎస్. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ
12 seats and 1 for EWS. And BSc Emergency Medical Service Technology 4 seats ఉన్నాయి. BSc Neurophysiology Technology and 4 seats and EWS లో 1 seat ఉంది. నెక్స్ట్ BSc Radiotherapy Technology, so 4 seats, and BSc Nuclear Medicine Technology NMT 2 seats. ఇవి మనకి పారామెడికల్గా అవైలబుల్ ఉన్న కోర్సెస్. అండ్ BSc Nursing and BPT నెంబర్ ఆఫ్ సీట్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్. సో పారామెడికల్కి వచ్చి 29,000 రూపీస్ పర్ యానం అయితే ఉంది. 4 years కోర్స్ ఇది, 6 semesters అండ్ 12 months ఇంటర్న్షిప్ అయితే. మెథడ్ ఆఫ్ సెలెక్షన్. సో సెలెక్షన్ ఎలా జరుగుతుంది అంటే అడ్మిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది ర్యాంక్ ఇన్ ఏపీ EAP సెట్ 2020-21. సో 2021 EAP సెట్ ర్యాంక్ బేస్ చేసుకుని ఏపీ EAP సెట్ ర్యాంక్ మీకు అలాట్మెంట్స్ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. ఇన్ కేస్ ఆఫ్ టైం సేమ్ ర్యాంక్ వస్తే ఎల్డర్ పర్సన్ బేస్డ్ ఆన్ ది డేట్ ఆఫ్ బర్త్ HSC సర్టిఫికేట్ విల్ బి ప్రిఫర్డ్. సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఎల్డర్ పర్సన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, అలాగే నోట్ కూడా ఇచ్చారు. స్లైడింగ్ ఫ్రమ్ వన్ కోర్స్ టు అనదర్ కోర్స్ ఈజ్ అలౌడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ 1 సింగిల్ టైం ఓన్లీ. సో ఫస్ట్ ఇయర్లో మాత్రమే మీరు కోర్సెస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే సో అవైలబిలిటీని బట్టి చేంజెస్ జరుగుతాయి. ఓన్లీ ఫస్ట్ ఇయర్లో మాత్రమే. రిజర్వేషన్ రూల్స్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లోకల్ క్యాండిడేట్స్. అడ్మిషన్ టు 85% ఆఫ్ ద సీట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లోకల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? అండ్ 85% ఆఫ్ అడ్మిషన్స్ ఆర్ మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లోకల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా యాజ్ పర్ జీవో నెంబర్ 26. 85% ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు అని చూస్తే సో ద పార్ట్ ఆఫ్ ది స్టేట్ comprising the districts of Anantapur, Kadapa, Kurnool, Chittoor and Nellore. సో ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు లోకల్ ఏరియాలోకి సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా పరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళకి లోకల్ ఏరియా క్యాండిడేట్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏపీలో ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, సో మీ రిమైనింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళంతా నాన్ లోకల్లోకి వస్తారు. సో 85% ఆఫ్ సీట్స్ ఎవరైతే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, 85% సీట్స్ ప్రిఫరెన్స్. అండ్ రిమైనింగ్ 15% సీట్స్ మాత్రమే మిగతా డిస్ట్రిక్ట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో. సో 85% ఆఫ్ సీట్స్ మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తే సో రిమైనింగ్ 15% సీట్స్ మాత్రం నాన్ లోకల్ వాళ్ళకి ఉంటాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు లోకల్ క్యాండిడేట్స్ అయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేయండి, బట్ మీరు ర్యాంక్ బేస్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈసారి లాస్ట్ టైం వరకు మనకి మార్క్స్ బేస్ చేసుకుని అడ్మిషన్స్ ఇచ్చారు కాబట్టి మనకి సీట్ వస్తుందా లేదా అనేది ఒక విషయం ఐడియా ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకుని ఎవరు అప్లై చేసేవారు, ఎంత ర్యాంక్ వాళ్ళు అప్లై చేశారో తెలియదు కదా. సో అప్లై చేసే వరకు కూడా మెరిట్ లిస్ట్ వచ్చే వరకు కూడా మనకి సీట్ వస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక్కడ స్కాలర్షిప్ గురించి చూస్తే ద స్టూడెంట్స్ హూ బిలాంగింగ్ టు SC, ST, BC, PWD, EBC and EWC and minority are eligible to get the scholarship from the respective welfare authorities of government of AP. సో ఈ కేటగిరీ వాళ్ళు సో స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ అమౌంట్ ఫర్ ద రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఫీ ఈజ్ డిసైడెడ్ బై ది సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ క్యాస్ట్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్ ద డే ఆఫ్ ది కౌన్సిలింగ్. సో మీకు ఏదైతే వెల్ఫేర్ అథారిటీస్ వాళ్ళు మీరు వెరిఫై చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. సో ద డిఫరెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఈజ్ టు బి పేడ్ బై ది స్టూడెంట్ ఇన్ ఈచ్ ఇయర్ విత్ ఇన్ ద లాస్ట్ డేట్. ఓకే, ఏదైతే గవర్నమెంట్ పే చేయగా ఇంకా రిమైనింగ్ ఫీ ఏదైతే ఉందో అది క్యాండిడేట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసాం కదా. సో మీ ఎలిజిబిలిటీ, మీ క్రైటీరియా అండ్ సీట్స్ డీటెయిల్స్ అండ్ లోకల్ రిజర్వేషన్స్ ఇవన్నీ చూసుకుని మీరు అప్లై అయితే చేయవచ్చు. సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ కోర్సెస్కి. సో ఆప్షన్ 1 నుంచి అప్రోచింగ్ ఏపీ ఆన్లైన్ అండ్ మీసేఫ్ సెంటర్స్. మీరు మీసేఫ్ సెంటర్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా త్రూ ఇంటర్నెట్ కూడా మీరు అప్లై చేయవచ్చు. సో మీసేవ సెంటర్లో అప్లై చేయాలనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్కి మీరు మీసేవ సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అన్ని కోర్సెస్కి బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఐఎల్టీఎస్, హెల్త్ సైన్సెస్ ఏవైతే పారామెడికల్ ఈ కోర్సెస్కి మూడిట్లకి కలిపి ఒకటే అప్లికేషన్ అండ్ ఒకటే ఫీ ఉంటుంది. సో సెపరేట్ అయితే ఏమి ఉండదు. సో మీరు అప్లికేషన్తో పాటు అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలి,
ఏపీ ఈఏపీ సెట్ 2020-21 ర్యాంక్ కార్డ్, ఏపీ ఈఏపీ సెట్ 2021 హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి సర్టిఫికేట్, and recent passport size photo and signature of the student in white paper, and mobile number and valid email ID. In case ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ ఈ కేటగిరీ మైనారిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి మీకు సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. అలాగే మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీసీ కానీ క్యాప్, పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అలాగే టీటీడీ, స్విమ్స్, ఈడబ్ల్యూసీ, అలాగే టీటీడీ అండ్ స్విమ్స్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి రిజర్వేషన్స్ అయితే కొన్ని సీట్స్ వాళ్ళకి ఉంటాయి. సో ఇది మనకి టోటల్గా ఈ సంబంధించిన సర్టిఫికేట్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి అడ్రస్ కమ్యూనికేషన్ కోసం అడ్రస్ కూడా మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్, కోర్స్ ప్రయారిటీ సెలెక్షన్, టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ది బోత్ ద ఫీ రిసిప్ట్ అండ్ అప్లికేషన్. సో అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, మీరు ఫీ కూడా పే చేసిన రిసిప్ట్ ప్రింట్అవుట్ ఉంటుంది, ఆ రెండు కూడా మీరు తీసుకోవాలి. అడ్మిషన్ అయ్యేటప్పుడు మీకు సీట్ వచ్చి కన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు సో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు ఇవన్నీ ప్రింట్అవుట్స్ అయితే కాపీస్ తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు మీ సేవ అప్లై చేయాలనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేయవచ్చు. లేదు మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే సో ఆన్లైన్ పేమెంట్ గేట్వే త్రూ నెట్ బ్యాంకింగ్ అయితే మనకి లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, APTonline.in ఆన్లైన్ పేమెంట్ ఉంది. ఈ లింక్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ నుంచి అయితే ఫీ పేమెంట్ చేయవచ్చు, అలాగే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో లింక్ మీద క్లిక్ చేస్తే ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పీడిఎఫ్ అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇది వెబ్సైట్. ఇక్కడ మనకి స్విమ్స్, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్, సిటిజన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ సిటిజన్ స్విమ్స్ ఫీ పేమెంట్ అండ్ సిటిజన్ స్విమ్స్ అప్లికేషన్ సబ్మిషన్ ఈ రెండు ఆప్షన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంది. ఫీ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ బైపీసీ అండ్ అదర్స్ లేదా ఎంపీసీ. సో బైపీసీ కానీ లేదా వొకేషనల్ అయితే కనుక బైపీసీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎంపీసీ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఓన్లీ బైపీసీ. మీ స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, అలాగే ఏపీఎఫ్ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ కేటగిరీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ ఇంటర్మీడియట్ మార్క్స్ 10+2లో మీకు ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీరు ఫీజు డీటెయిల్స్ చూపిస్తుంది, మీ నెట్ బ్యాంకింగ్, మీ డెబిట్ కార్డ్ యూస్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. అది మాత్రం కంపల్సరీగా మీరు ఫోటో అయినా తీసి పెట్టుకోండి, లేకపోతే మీకు మెసేజ్ వచ్చిందా లేదా అనేది. అది లేకపోతే అప్లికేషన్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మనం ఓన్లీ అప్లికేషన్ ఫీ మాత్రమే పే చేస్తాం. అప్లికేషన్ కంప్లీట్ చేయాలంటే మీకు అప్లికేషన్ నెంబర్ ఒకటి వస్తుంది, అది మ్యాండేటరీగా మీరు నోట్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత సో సిటిజన్ స్విమ్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే మీరు అప్లోడ్ చేయడానికి అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ర్యాంక్, స్కోర్ ఎంత వచ్చింది అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్. సో ఇంటర్మీడియట్ రెగ్యులర్ సప్లీ, డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు పే చేశారు అండ్ హాల్ టికెట్. సో హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది అబవ్ క్వాలిఫై ఎగ్జామినేషన్. క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ 2021 2020 అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో గ్రూప్ ఏంటి, బైపీసీ అండ్ గ్రేడ్స్, మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్స్ అయితే గ్రేడ్. సో టోటల్ మార్క్స్ సెక్యూర్డ్. సో టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, సో 850 అయితే 850 అవుట్ ఆఫ్ 1000కి మీకు ఎన్ని వస్తాయి అన్న అక్కడ ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఎంత, 85%. 1000కి 850 కాబట్టి 85% మీ పర్సంటేజ్ అక్కడ మెన్షన్ చేయండి. మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్స్, ఇది ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్స్ అంటే గ్రూప్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి. టోటల్ మార్క్స్ ఇన్ గ్రూప్స్ వచ్చి 600 అనమాట. 600కి ఎన్ని వచ్చినాయి. గ్రూప్స్లో మార్క్స్ ఎన్ని అంటే మీకు బైపీసీ స్టూడెంట్స్ కాబట్టి మీకు బోటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఈ 4 సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్ అంటే మీకు సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఇవి మొత్తం కలుపుకొని 600 మార్క్స్ ఉంటాయి.
ఆ 600కి మీకు ఎన్ని వచ్చినాయి, 520 వచ్చినాయా, 550 వచ్చినాయా, 600కి 500 వచ్చినాయా అనేది మీకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే పర్సంటేజ్ ఆఫ్ గ్రూప్ మార్క్స్ అనేది మనకి ఇస్తుంది ఆటోమేటిక్. నెక్స్ట్ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్, మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ కేటగిరీ. ఇక్కడ కేటగిరీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేసు బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి అప్లై చేసేటప్పుడు. సో అడ్మిషన్ అండర్ స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, టీటీడీ, సిమ్స్, ఈడబ్ల్యూసీ ఉన్నారు, ఈడబ్ల్యూసీ సెలెక్ట్ చేసుకోవాలి. పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ ఓకే సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీకు దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ అడుగుతుంది. సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. ఎనీ అదర్ రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటే ఎస్, లేదంటే నో. ఓకే, ఇక్కడ అదర్ రిజర్వేషన్ కేటగిరీ నేమ్ నాట్ అప్లికబుల్ అని ఉంది. సో అడ్రస్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ మీకు ఓటీపీస్ వస్తాయి అప్లికేషన్ అప్పుడు, కౌన్సిలింగ్ అప్పుడు. సో మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి, వర్కింగ్ నెంబర్ అయితే. నెక్స్ట్ స్టడీ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ వస్తే క్లాస్ 6 ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, క్లాస్ 7, 8, 9, 10 ఇంటర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ లోకల్ ఏరియా స్టేటస్ అని ఉంది కదా, సో లోకల్ ఏరియా మీరు ఎస్వీ ఏరియాలోకి వస్తారా, అన్రిజర్వ్డ్ ఏరియాలోకి వస్తారా. సో వీడియో ముందు నేను చెప్పాను కదా, ఎస్వీ ఏరియా అంటే ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది అక్కడ మెన్షన్ చేశాను. ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎస్వీ ఏరియా అని పెడతారు. మీరు ఆ డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్లో ఉంటున్నట్లయితే, లేదా వేరే స్టేట్, ఏపీ కానీ, తెలంగాణ కానీ, లేదా ఎస్వీ రీజియన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఇందుకు మెన్షన్ చేశానో అవి కాకుండా రిమైనింగ్ వాళ్ళు అన్రిజర్వ్డ్ అని పెట్టాల్సి ఉంటుంది. కోర్స్ ప్రిఫరెన్సెస్, మీరు ఏ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది ప్రిఫరెన్సెస్ ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో ఫస్ట్ కోర్స్ ప్రిఫరెన్స్, మీరు బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారా, బీపీటీ చేయాలనుకుంటున్నారా, లేదా పారామెడికల్స్ చేయాలనుకుంటున్నారా మీరు ముందు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ మీకు బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ కోర్స్ ప్రిఫరెన్స్ బీఎస్సీ నర్సింగ్ ఇస్తారు, తర్వాత రిమైనింగ్ కోర్సెస్ ఇవ్వండి. ఇన్ కేసు మీరు ఫస్ట్ బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనెస్థీషియా టెక్నాలజీ ఇస్తారు. సెకండ్ కోర్స్ కూడా మీకు వేరే కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సెస్ సంబంధించి మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మీరు జాయిన్ అవ్వాలని కోర్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మీకు కోర్స్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. ఓకే, ఇక్కడ అన్ని కోర్సెస్ అయితే మెన్షన్ చేయండి, ఎందుకంటే మీరు అన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు అన్ని కోర్సెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇన్ కేస్ మీరు బీఎస్సీ నర్సింగ్ చేయకూడదు అనుకుంటే ఇవ్వని అవసరం లేదు. ఇన్ కేస్ చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లోడింగ్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ వచ్చి మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అయితే అప్లోడ్ చేయాలి, అలాగే ఏపీ ఈఎఫ్సిట్ ర్యాంక్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి, అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ అప్లోడ్ చేసి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్అవుట్ కూడా వస్తుంది. అప్లికేషన్ ఇలా ప్రింట్అవుట్, సో మీ డీటెయిల్స్ అన్నిటితో ప్రింట్అవుట్ వస్తుంది. అది కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, సో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు అనేది కూడా చెక్ చేసి అవి టిక్ చేసి ఉన్నాయా కరెక్ట్గా ఉన్నది అలా చూసుకొని మీరైతే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా అయిన తర్వాత ప్రింట్అవుట్ అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్ అండి.